28వ అధ్యాయంలోని మొదటి ప్రశ్న. బాలా లక్ష్మీచంద్ సాయిబాబాను మొదటిసారి ఎక్కడ చూశారు? ఆప్షన్ ఏ తన స్వప్నములో, ఆప్షన్ బి రైల్వే స్టేషనులో, ఆప్షన్ సి షిరిడీ మసీదులో, ఆప్షన్ డి శ్రీ వెంకటేశ్వర ముద్రాలయమునందు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ తన స్వప్నములో. రెండవ ప్రశ్న. బాలా లక్ష్మీచంద్ ఎవరి ఇంట్లో దాసగను కీర్తన వినడానికి వెళ్ళారు? ఆప్షన్ ఏ రాబీ బ్రదర్స్, ఆప్షన్ బి బాలా లక్ష్మీచంద్ పినతండ్రి ఇంట్లో, ఆప్షన్ సి శంకర్రావు ఇంట్లో, ఆప్షన్ డి దత్తాత్రేయ మంజునాథ్ బీజర్ ఇంట్లో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి దత్తాత్రేయ మంజునాథ్ బీజర్ ఇంట్లో. మూడవ ప్రశ్న. కీర్తన చేయునప్పుడు దాసగను సభలో ఏది పెట్టే ఆచారం ఉంది? ఆప్షన్ ఏ సాయిబాబా పాదుకలు, ఆప్షన్ బి పుస్తకము పెట్టుట, ఆప్షన్ సి సాయిబాబా పటము పెట్టుట, ఆప్షన్ డి దీపం వెలిగించుట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి సాయిబాబా పటం పెట్టుట. నాలుగవ ప్రశ్న. లక్ష్మీచంద్ షిరిడీ ప్రయాణం కోసము ఎంత డబ్బులు అప్పు తీసుకున్నారు? ఆప్షన్ ఏ 50 రూపాయలు, ఆప్షన్ బి 15 రూపాయలు, ఆప్షన్ సి 25 రూపాయలు, ఆప్షన్ డి 10 రూపాయలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి 15 రూపాయలు. ఐదవ ప్రశ్న. లక్ష్మీచంద్ బాబా కోసము ఏ పండ్లను కొనాలని అనుకున్నారు? ఆప్షన్ ఏ అరటిపళ్ళు, ఆప్షన్ బి మామిడి పళ్ళు, ఆప్షన్ సి జామ పళ్ళు, ఆప్షన్ డి ద్రాక్ష పండ్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి జామ పళ్ళు. ఆరవ ప్రశ్న. ముసలమ్మ మిగిలిన జామ పండ్లను లక్ష్మీచంద్కు ఎందుకు ఇచ్చింది? ఆప్షన్ ఏ అమ్మమని, ఆప్షన్ బి బాబాకు సమర్పించమని, ఆప్షన్ సి లక్ష్మీచంద్కు బహుమతిగా ఇచ్చినది, ఆప్షన్ డి లక్ష్మీచంద్ను తినమని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి బాబాకు సమర్పించమని. ఏడవ ప్రశ్న. సాయిబాబా బోధన ప్రకారము దేనికోసము అప్పు చేయకూడదు? ఆప్షన్ ఏ దేవుని దర్శనం లేదా తీర్థయాత్రల కోసము, ఆప్షన్ బి చదువు కోసము, ఆప్షన్ సి వ్యాపారం కోసము, ఆప్షన్ డి ఇల్లు కట్టుకోవడం కోసము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ దేవుని దర్శనం లేదా తీర్థయాత్రల కోసము. ఎనిమిదవ ప్రశ్న. బురహాన్పూర్ మహిళను బాబా స్వప్నములో ఏమని అడిగారు? ఆప్షన్ ఏ వంకాయ పచ్చడి ఇవ్వమని, ఆప్షన్ బి సాంజా తెమ్మని, ఆప్షన్ సి రొట్టెలు తెమ్మని, ఆప్షన్ డి కిచిడి నైవేద్యముగా పెట్టమని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు కిచిడి నైవేద్యముగా పెట్టమని. తొమ్మిదవ ప్రశ్న. లక్ష్మీచంద్ రెండో రోజు కూడా దేనిని ప్రసాదంగా ఆశించారు? ఆప్షన్ ఏ లడ్డూలని, ఆప్షన్ బి పాయసముని, ఆప్షన్ సి సాంజా కావాలని, ఆప్షన్ డి కిచిడి కావాలని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి సాంజా కావాలని మనసులో అనుకున్నారు. పదవ ప్రశ్న. లక్ష్మీచంద్ వీపు నొప్పితో బాధపడుతున్నప్పుడు బాబా ఏమని చెప్పారు? ఆప్షన్ ఏ యోగా చేయమని, ఆప్షన్ బి కావలసినంత సాంజా తిని ఏదైనా ఔషధం తీసుకోమని, ఆప్షన్ సి విశ్రాంతి తీసుకోమని, ఆప్షన్ డి ఉపవాసం ఉండమని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి కావలసినంత సాంజా తిని విశ్రాంతి తీసుకోమని.
11వ ప్రశ్న. చావడి ఉత్సవంలో బాబా తగ్గుతూ ఉండడం చూసి లక్ష్మీచంద్ ఏమనుకున్నారు? ఆప్షన్ ఏ వాతావరణం బాగలేదని, ఆప్షన్ బి బాబా ముసలివారయ్యారని, ఆప్షన్ సి ఎవరిదో దోషదృష్టి తగిలిందని, ఆప్షన్ డి బాబాకు జలుబు చేసిందని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి ఎవరిదో దోషదృష్టి తగిలిందని. 12వ ప్రశ్న. బురాన్పూర్ మహిళ ఎప్పుడు కిచీడీతో మసీదుకు వచ్చినది? ఆప్షన్ ఏ 7వ రోజున, ఆప్షన్ బి 15వ రోజున, ఆప్షన్ సి 10వ రోజున, ఆప్షన్ డి మొదటి రోజున. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి 15వ రోజున. 13వ ప్రశ్న. మేఘాశ్యాముడు ఎవరి వద్ద వంట బ్రాహ్మణుడిగా పనిచేసేవారు? ఆప్షన్ ఏ హరివినాయక సాటే వద్ద, ఆప్షన్ బి నానాసాహెబ్ చందోర్కర్ వద్ద, ఆప్షన్ సి కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద, ఆప్షన్ డి దాదా కేల్కర్ వద్ద. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ హరివినాయక సాటే వద్ద. 14వ ప్రశ్న. మేఘాశ్యాముడు ఎవరి భక్తుడు? ఆప్షన్ ఏ దేవీ భక్తుడు, ఆప్షన్ బి విఠోబా భక్తుడు, ఆప్షన్ సి విష్ణు భక్తుడు, ఆప్షన్ డి శివభక్తుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి శివభక్తుడు. 15వ ప్రశ్న. మేఘాశ్యాముడు మొదట షిరిడీకి రావడానికి ఎందుకు సంకోచించాడు? ఆప్షన్ ఏ దారి తెలియక, ఆప్షన్ బి అనారోగ్యముతో, ఆప్షన్ సి బాబా ఒక మహమ్మదీయుడని వినడంతో, ఆప్షన్ డి డబ్బు లేకపోవడంతో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి బాబా మహమ్మదీయుడని వినడంతో. 16వ ప్రశ్న. మొదటిసారి షిరిడీకి వచ్చినప్పుడు బాబా మేగుడిని ఎందుకు గర్జించి పంపివేశారు? ఆప్షన్ ఏ ఆయన ఆలస్యంగా వచ్చినందుకు, ఆప్షన్ బి బాబా మహమ్మదీయుడని మేగుడు మనసులో కలిగిన కులభేదం వలన, ఆప్షన్ సి శివుడిని పూజించినందుకు, ఆప్షన్ డి ఆయనకు మంత్రాలు రానందుకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి బాబా మహమ్మదీయుడని మేగుని మనసులో కలగడం వలన. 17వ ప్రశ్న. మేఘాశ్యాముడు ప్రతిరోజు ఏమి తీసుకొని వచ్చి బాబాను పూజించేవాడు? ఆప్షన్ ఏ పూలు తీసుకొని వచ్చి, ఆప్షన్ బి తులసి ఆకులతో పూజించి, ఆప్షన్ సి బిల్వపత్రితో, ఆప్షన్ డి గంగాజలంతో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి బిల్వపత్రితో. 18వ ప్రశ్న. మకర సంక్రాంతి నాడు బాబా మేగుడితో ఏమని చెప్పారు? ఆప్షన్ ఏ అభిషేకం వద్దని, ఆప్షన్ బి తల ప్రధానము కాబట్టి తలపై మాత్రమే నీళ్లు పోయమని, ఆప్షన్ సి శరీరమంతా పోయమని, ఆప్షన్ డి నదికి వెళ్ళి స్నానం చేయమని. ఆన్సరు ఆప్షన్ బి తల ప్రధానము కాబట్టి తలపైన మాత్రమే నీళ్లు పోయమని. 19వ ప్రశ్న. మేగుడు నీళ్ల కుండను బాబాపై కుమ్మరించినప్పుడు జరిగిన అద్భుతము ఏమిటి? ఆప్షన్ ఏ బాబా తల మాత్రమే తడిచి శరీరమంతా పొడిగా ఉన్నది, ఆప్షన్ బి కుండలోని నీరు పాలుగా మారాయి, ఆప్షన్ సి ఆకాశం నుండి పూలవాన కురిసినది, ఆప్షన్ డి బాబా శరీరమంతా తడిసిపోయినది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు బాబా తల మాత్రమే తడిసి శరీరమంతా పొడిగా ఉన్నది. 20వ ప్రశ్న. మేగుడికి స్వప్నములో కనిపించి బాబా ఏమని ఆజ్ఞాపించారు? ఆప్షన్ ఏ కాశీకి వెళ్ళమని, ఆప్షన్ బి ఒక గుడి కట్టమని, ఆప్షన్ సి నైవేద్యం పెట్టమని, ఆప్షన్ డి త్రిశూలము వ్రాయమని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి త్రిశూలము వ్రాయమని. 21వ ప్రశ్న. మేఘాశ్యాముడు మరణించినప్పుడు బాబా ఏమని అన్నారు? ఆప్షన్ ఏ ఇతడు మంచి మనిషి, ఆప్షన్ బి
ఇతడు గొప్పవాడు. ఆప్షన్ సి, ఇతడు నా నిజమైన భక్తుడు. ఆప్షన్ డి, ఇతడు నా సేవకుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి, ఇతడు నా నిజమైన భక్తుడు. ఇవ్వండి 28వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబు చెప్పగలిగారు కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు అందించగలరండి. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.